మీరు లైఫ్ కోచ్గా ఎలా మారారు? అంటే మీరు కూడా ఒక సాధారణ జీవితం గడిపి ఉంటారు కదా, అందరిలాగానే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా, అవిటి నుంచి మీరు లైఫ్ కోచ్గా ఎలా మారారు? అంటే అందరికీ చెప్పే విధంగా. రైట్. సో మనం ఒకళ్ళకి చెప్పాలంటే మనకు ఒక అథారిటీ ఉండాలి, లేదా మనం దాని మీద ఒక పట్టు సాధించి ఉండాలి. సో దానికోసం కొన్ని గంటల విపరీతమైన రీసెర్చ్, శ్రమ, అట్ ద సేమ్ టైం మనం కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తేనే ఒకళ్ళకి చెప్పగల అథారిటీ వస్తుంది. సో నేను కూడా మామూలుగానే అందరిలాగా నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా కాలేజ్ నుంచి బయటకు వచ్చి, బీటెక్ స్టూడెంట్ మీరు? ఎస్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేశాను. 2006 బ్యాచ్ పాస్ అవుట్ నేను. సో ఆ కాలేజ్ లైఫ్లో ఉన్న ఎమోషన్స్, స్కూల్ లైఫ్లో ఉన్న ఎమోషన్స్, అప్పుడే పేరెంట్స్ని వదిలి రావాలంటే భయపడ్డం, మళ్ళీ ఫ్రెండ్స్తో కొత్త ప్రపంచం చూసేటప్పుడు ఎక్సైట్మెంట్, క్లాసెస్ బంక్ కొట్టడము, మళ్ళీ చదువు విలువ తెలుసుకొని స్టూడియస్గా మారడము, అన్నీ రకాలైనటువంటి ఎమోషన్స్ని అందరిలాగే హ్యాండిల్ చేశాను. ఎందుకంటే అప్పట్లో దాన్ని బెటర్గా ఎలా హ్యాండిల్ చేయాలో మనకి స్కూల్లో నేర్పించేవాళ్ళు కాదు. అవును. సో ఇప్పుడు లైఫ్ కోచింగ్ అంటే ఏంటి, అసలు లైఫ్ కోచింగ్కి అవసరం ఏముంది అన్న తరుణంలో మనం ఫస్ట్ లైఫ్ కోచింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలామందికి స్కూల్లో మనకి జాబ్కి కావాల్సిన, కెరియర్కి కావాల్సిన ఎడ్యుకేషన్ స్కూల్స్లో నేర్పిస్తూ ఉంటారు, అకాడమిక్ సబ్జెక్ట్స్. కానీ లైఫ్కి కావాల్సిన సబ్జెక్ట్స్ మనకి నేర్పించే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక గురువు కానీ మిస్ అవుతున్నారు ఇప్పుడు. మనము గురువుల దగ్గర నుంచి, అది వరకు గురు శిష్యుల పరంపర ఉన్నప్పుడు గురువుల నుంచి చాలా వరకు విద్యలు నేర్చుకునేవాళ్ళం. అది విల్లు విద్య కానీ, లేకపోతే వేదాలు కానీ. ఇంకొక రకంగా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ని, రాజ్యాల్ని పరిపాలించేటప్పుడు గురువు శిష్యుల సంబంధంలో చాలా వరకు వాళ్ళు హ్యాండిల్ చేసింది రాజ్యాలను ఎలా మేనేజ్ చేయాలి, ఒక బెటర్ పర్సన్గా ఒక రాజ్యాన్ని నడిపించడానికి కావాల్సిన కెపాసిటీని గ్యాదర్ చేసుకోవడానికి గురువు శిష్యులు అనే సంబంధం ఉండేది. కానీ రాను రాను ఈ స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, రాదర్ మిషనరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావడంతో ఏమైందంటే కేవలము డబ్బు సంపాదనకి ప్రాధాన్యత పెరిగింది. అలాగే మెల్లమెల్లగా వృత్తి విద్యలు నేర్పించడం జరుగుతుంది. దాన్ని ఒక సైడ్ ప్రొఫెషన్ లాగా ట్రీట్ చేయడమే జరుగుతుంది. కానీ అసలు మన ఎమోషన్స్ ఏంటి, మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న సూపర్ పవర్ మైండ్, దాంతో మనం చాలా విషయాలు సాధించవచ్చు. కానీ దాన్ని ప్రస్తుతం అండర్ యూటిలైజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలీదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సద్గురువు లాంటి మిస్టేక్స్ మన చుట్టూ ఉన్నా కానీ కంప్లీట్గా ఒక లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే దాని గురించి ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మన దగ్గర లేదు. సో ఈ క్రమంలోనే రకరకాల ప్రొఫెషన్స్ ఎమర్జ్ అవుతున్నాయి మనకి, సైకాలజీ కానీ, కౌన్సిలింగ్ కానీ. సో ఇలాంటి ప్రొఫెషన్స్ అన్నీ కూడా మనల్ని లైఫ్ హ్యాండిల్ చేయడానికి ఉన్న సపోర్టింగ్ ప్రొఫెషన్సే. కానీ ఇందులో కంప్లీట్ ఫ్రేమ్వర్క్ మనకు దొరకదు. మీకు కొన్నాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసి మీరు నార్మల్ అయ్యే వరకు సపోర్ట్ ఉంటుంది, సైకాలజీలో కానీ, కౌన్సిలింగ్లో కానీ. అలాగే మీరు ఒక క్లాస్కి వెళ్తారు, యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, మళ్ళీ ఒకవేళ ట్రిగ్గర్స్ ఉంటే గనక కోపానికి, ఆ సిచ్యువేషన్కి మీరు మళ్ళీ వస్తారు. సో ఎప్పుడైతే మనల్ని మనం ఎంపవర్ చేసుకుంటామో ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి, మనల్ని మనం ఆ స్థాయికి, ఆ శక్తికి తీసుకురాగలుగుతామో అప్పుడు మనం ప్రాబ్లమ్ని దాని మూలాల నుంచి తీసేయగలుగుతాం. సో అందుకనే మనకి ప్రాబ్లం మూలం ఏంటి అండ్ మనకి మనంగా ఎలాగ దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలము అనేది నేర్పించడానికి ఒక లైఫ్ కోచ్ అవసరం ఏర్పడింది. మేము కొన్ని గంటల శిక్షణ ద్వారా మాలో ఉన్న బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడం, నేను చెప్పాను కదా అందరిలాగే నార్మల్గా లైఫ్ స్టార్ట్ చేశాను. సో మనందరికీ కొన్ని ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెద్ద అవుతున్నప్పుడు మనం కొన్ని బిలీఫ్స్ ఫామ్ చేసుకుంటాం. అవి ప్రగాఢంగా మన లోపల నాటుకుపోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక రకమైనటువంటి అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. ఎదగడానికి అది మనకి ఆపేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, అది ఫెయిల్ అయ్యింది అండ్ అందులోంచి మీరు బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది మీకు. ఈ లోపల ఏమవుతుంది, చుట్టుపక్కల ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మీ కెరియర్ డిస్టర్బ్ అవుతుంది, ఒక రకంగా చెప్పాలంటే మీ మెంటల్ హెల్త్ చాలా వరకు ఇంబ్యాలెన్స్ అవుతుంది, రైట్? అవునా? సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటికి ఎలా రావాలి అంటే హీలింగ్ అనే ఒక మెకానిజం ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. అంటే హీలింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు బాధపడ్డ సంఘటన
మీ మీద ఏ ప్రభావం అయితే చూపిందో ఆ ప్రభావము ఇక మీదట మీ లైఫ్ని కంట్రోల్ చేయకుండా అది మీ సిస్టంలోంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ టెంపరీ ప్రాసెస్. సో మీరు టైం టు టైం ఒకవేళ మీ లైఫ్లో మీరు గాయం మీద గాయం, దెబ్బ మీద దెబ్బ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. రిలేషన్షిప్ ప్రాబ్లం అయిన వెంటనే ఫ్యామిలీలో ఏదో ఒక లాస్ ఉంటుంది, అది అయిన వెంటనే ఒక పెళ్లి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ఏమున్నా అన్ని నెగిటివ్ గానే కనిపిస్తాయి. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. మనం ఎప్పుడైతే ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటామో, హ్యాపీ మూడ్లో ఉంటామో అన్ని తేలిగ్గా అనిపిస్తాయి. శ్రవంతి, అవునా? ఇప్పుడు మీకు జాబ్లో హైక్ వచ్చింది అండ్ మీరు పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు, మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది, మీకు అన్నీ బాగా జరుగుతున్నప్పుడు మీరు ఎన్నో చేయగలరు. అదే మీరు లైఫ్లో ఎదురు దెబ్బ తగిలినప్పుడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా పెయిన్ఫుల్గా అనిపిస్తాయి. ఎందుకంటే మీ మెమరీని, మీ మైండ్ని మీరు చాలా విపరీతంగా ఆలోచించి ఎమోషన్స్ వస్తున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక వాటిని మనసు మీదకి, మీ మైండ్ మీదకి తీసేసుకుని బాడీ డ్యామేజ్ చేసేసుకుని ఓవర్ వెయిట్ అయిపోయి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి బీపీలని, షుగర్లని, వెయిట్ పెరిగిపోవడం అని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్న పదం డిప్రెషన్, ఫీలింగ్ లో ఫర్ అ లాంగ్ టైం. నేను దాన్ని ఫీలింగ్ లో ఫర్ అ లాంగ్ టైం అంటాను. ఎందుకంటే ప్రతిదీ డిప్రెషన్ కాదు. అసలు డిప్రెషన్ ఏంటి కాదు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. సో ఎప్పుడైతే మనం హై ఎనర్జీలో ఉంటామో అప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతారు. కానీ కొన్ని ఛాలెంజెస్ మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ వేస్తున్నప్పుడు మీ మీద ఒక ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావాన్ని టెంపరీగా బయటికి తీయడానికి ఈ హీలింగ్స్ ఉపయోగపడతాయి. ఇందులో సౌండ్ హీలింగ్ అని, డాన్స్ హీలింగ్ అని, సెక్షువల్ హీలింగ్ అని, మెడిటేషనల్ హీలింగ్ అని, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని. రూట్ మనం వెతుక్కోవాలి. మనకి ఏ రకమైన ప్రాబ్లం ఉందో దానికి రకరకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. సో మీరు ఆ కరెక్ట్ హీలింగ్ మెథడాలజీని అప్రోచ్ అయ్యి ఒక ఎక్స్పర్ట్ని మీరు కనుక రీచ్ అవుతే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. సో లైఫ్ కోచ్ మీకు జస్ట్ గైడెన్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కాదు, ఫస్ట్ మీలో ఉన్న ఈ బ్లాకేజెస్ని హీల్ చేసి ఈ లైఫ్ కోచెస్ ఆటోమేటిక్గా హీలర్స్ కూడా అవుతారు. వాళ్ళు ఏ జర్నీలో ఉన్నారో ఆ జర్నీ ద్వారా వాళ్ళకి పవర్ వస్తుంది. కొన్ని గంటలు మేము మా మీద హీలింగ్ చేసుకుంటాము, ఆరా క్లెన్జింగ్ చేసుకుంటాము, ఎనర్జీ క్లెన్జింగ్ చేసుకుంటాము. అలాగే మేము ఒకళ్ళకి చెప్పే పవర్ రావడానికి మేము ఫస్ట్ మా లైఫ్లో దాన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసి దాని సారాన్ని పిండి ఒక జ్యూస్ లాగా మీకు, హెల్దీ జ్యూస్ లాగా మీకు అందిస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ లైఫ్ కోచింగ్.